అలా పోయినామో మనం పెట్టాము అభివృద్ధికి అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఇప్పుడు నిమ్మజనం అదే అన్న అట్లా పెట్టిండు ఈ నుంచి పోతారు కదా పోయిన ఇప్పుడు కూడా కన్నుల కొద్ది ఎంత కన్నా లక్షల వాళ్ళంతా వీళ్ళందరూ ఈతగాళ్ళు ఉన్నారు. లాస్ట్ కాడ ఆడతారు. ఈ మధ్యన ఇప్పుడు మనం ఇక్కడ మన వాడు గాడికి ఇట్లా బండి మీదైనా లాస్ట్ పోవాలి. లాస్ట్ ఓకే వస్తుందా ఫోటో అన్నీ ఇక్కడ 30 మంది సిబ్బంది 4 జవాన్లు 30 మంది సిబ్బంది ఘాట్ నెంబర్ 1 ఘాట్ నెంబర్ 2 కట్ట చుట్టూ 8 ఘాట్లు సౌరికలు అట్లా ముందు పోతే మీకు ఉన్నాయి కట్టమైసమ్మ తర్వాత పాత గుర్ర సంత తర్వాత ఎస్ఆర్ కట్ట మీద మొత్తం 8 ఎస్ఆర్ ఘాట్ అంటే 9 మళ్ళీ నిమజ్జనం మనకు హైయెస్ట్ ఉండేదే ఘాట్ 1 ఘాట్ 2 ఫ్రీ పబ్లిక్ 3 మామూలుగా ఇంకా 4, 5, 6 మామూలుగా 7 అది 8 7, 8 అంటే అక్కడ చిన్న పొరపాటు చేసినాడు క్యాంటీన్ ఎక్కడ అది ఉపయోగం లేదు ఏం లేదు వదిలిపెట్టాడు. అది కట్టకుండా ఉంటే కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఉంటుండే ముందు చాలా మంది ఆగారు దూరంగా పెట్టినా బాగున్నాయి. అది ఇంపార్టెంట్. బాగా ఎక్కడ ఉంటారు 27, 25, 29 వాడు మ్యాక్సిమం అని ఉంటారు. 41, 28 వస్తారు. ఇది శంకుస్థాపన ముదిరాజులకు కూతురు స్థానిక సంస్థ కాబట్టి అప్పుడు అంజయ్ కూడా వచ్చినప్పుడు ఏం చేసినామంటే ఈడ వద్దన్నా ఈడ బాగుండదు ఉన్న కాడ చేయాలి. వాళ్ళ సెంటిమెంట్ కూడా అదే కాదనమా ఇక్కడ తీసి లవకుశ చెప్పారు. అది లవకుశ నువ్వు చూసుకో, ఇది నువ్వే కదా చెరువు ఉన్నది పక్కకు రావాలని ఈ మధ్యలో ఉండి లేస్తే పైకి ఇట్లా మెట్లు రౌండ్ మెట్లు కట్టేస్తే ఇట్లా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ మెట్లు అని అన్నారు. ఆ మెట్లు ఎక్కించారు. ఇట్లా ఎక్కుతారు, అట్లా కాలు కడుక్కొని వస్తారు, అట్లా ఎక్కుతారు, ఇట్లా దిగుతారు. ఇక్కడ ఉన్న కాడనే ప్లేస్ అనేది పైకి వల్ల లేపి పైకి పెడితే బాగుంటుంది. కట్టమైసం అంటే ఇక కట్టమైసం ఉన్నట్టు ఉంటుంది. లేదని ఇప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ అది. కానీ కలెక్టర్ ఉంది మన వరకు సార్ ఉమ్మడి నల్లగొండ కొద్దిగా డౌన్ అయింది చూడండి. వర్షాలు పడి గుడి కూడా డౌన్ అయింది. బయటకు వెళ్ళాడు పూలకుంటే ఇటుకలు పెట్టిస్తున్నాడు. సమాజంగా తీపిస్తున్నాడు. అప్పుడు ఏమైందనే పోతుంది అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసి ఇటుకలు పెట్టిస్తున్నాడు. మరీ ఇటుకలు పెడితే బాగాలేదని చెప్పి మళ్ళీ పండుగ వస్తుందని తీసి చేసి పెట్టి లేపి తీసి అవతలేసి ఇంతవరకు మట్టి పోసి ఇదే ప్లేస్ గుడిని కట్టాలన్నా కూడా గుడి ఈ రెండింటికి అప్పటి నుంచి గుడికి వస్తుంది
ఓకే. రైట్. డీజిల్ పెట్టకపోతే ఏం లేదు, మమ్మల్ని ఉత్తి కారేస్తారన్న. డీజిల్ లేకపోతే అసలు ఇక మేము అట్లా అందరూ ఏమవుతుంది ఇప్పుడు 28, 29 ఒక వార్డు అట్లా మనకు 15 సైకిల్ జోన్ 15 వార్డులు. బతుకమ్మ సందర్భంగా ఈరోజు రేపటికెళ్ళి ఇంగిల్పు బతుకమ్మ మొదటికెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున రేపు ఫస్ట్ బతుకమ్మ ఈ సూర్యాపేట పట్టణంలో బాగా జరుగుతుంది. దీని ఏర్పాట్లో భాగంగా రేపటికెళ్ళి స్టార్ట్ అయ్యే దీనికి కమిషనర్ గారిని ఒకసారి చూద్దాం, విజిట్ చేద్దామని చెప్పడం జరిగింది. పొద్దుగాలకెళ్ళి తిరుగుతున్న చెరువు కట్ట మీద పోలీస్ శాఖ వారికి కూడా ఆల్రెడీ మాట్లాడినాం, మళ్ళీ కూడా మాట్లాడతాం. ఏ ఇబ్బంది లేకుండా మహిళలకు బతుకమ్మ ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు, బతుకమ్మ నిమజ్జనం కూడా ఇబ్బంది లేకుండా ఘటన పర్యవేక్షించడం, దానికి సరిపోని ఏర్పాట్లు బ్యారికేడింగ్ ఇట్లా మున్సిపల్ శాఖ కమిషనర్ గారు అదైతే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఏదైతే బతుకమ్మ ఘాట్ కాడ మందిని కూడా మున్సిపల్ సిబ్బందిని కూడా 30 మందిని 25-30 మందిని వాళ్ళు అలాట్ చేస్తున్నారు అక్కడ మనుషుల్ని. ఎవరు కూడా చెర్ల దిగకుండా, ఎందుకంటే ఈసారి నీళ్ళు కూడా బాగున్నాయి, ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ అన్ని అవసరాలు బతుకమ్మకు సరిపోయిన అవసరాన్ని కూడా కమిషనర్ గారు దగ్గరుండి ఏర్పాట్లు చేసుకోవడం చేస్తూ ఉన్నారు. 48 వార్డులలో కూడా ఇది ప్రెస్టీజియస్గా తీసుకొని చేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా బ్యారికేడింగ్ లైటింగ్ అనేది ఇంపార్టెంట్ చేస్తారు. పోలీస్ శాఖ వారు కూడా దీన్ని పకడ్బందీ చేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం పార్టీ పక్షాన. అదేవిధంగా ఈ కొత్తగా ఈ నిర్మాణమైన మెట్లకు రంగులు కూడా వేయమని కమిషనర్ గారు కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వాటికి కూడా పెయింట్ చేపిస్తాను కూడా కమిషనర్ గారు మాట ఇచ్చి తెలియపరుస్తాను. బతుకమ్మ అనేది ప్రెస్టీజ్ ఇక్కడ, అంటే తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ బ్రహ్మాండంగా అవుతుంది. దాంట్లో మన ఊరు బాగా అవుతుంది. మన సూర్యాపేటలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, బతుకమ్మ ప్రతి ఇంట్లో కూడా బతుకమ్మ పేరుస్తాను. కాబట్టి మన దగ్గర ఏర్పాట్లు చేస్తూ దాన్ని సమీక్ష చేస్తానికి రావడం జరిగింది. ఒకసారి అందరికీ కూడా మహిళలందరూ కూడా బతుకమ్మ రేపు జరిగే బతుకమ్మ ముందే శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేపు జరగబోయే ఎంగిల్పల్లి బతుకమ్మ సంబంధించిన ఏర్పాట్ల పక్షంలో భాగంగా సమీక్ష చేయడం బాగుంది. దీంట్లో భాగంగా మనము 48 వార్డులలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు బతుకమ్మ ఘాట్లలో కూడా బార్గెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి లైటింగ్ కూడా పర్యవేక్షణ ఉంటుంది. దాంతోపాటు మహిళలు ఆడే ప్లేస్ ఉన్నటువంటి బతుకమ్మ ప్లేస్లో మేము ఇక్కడ స్టోన్ కూడా వేయించడం, డస్ట్ కూడా వేయించడం జరుగుతుందండి. ఆ ప్లేస్ గురించి సో డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాట్లు అయితే ఒకటి చేయడం జరుగుతుంది.